ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 918వ నామం చైతన్యార్ఘ్య సమారాధ్య. మంత్రస్వరూపంలో శ్రీ చైతన్యార్ఘ్య సమారాధ్యాయై నమ. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారిని ధీరులు అర్చిస్తారు అని తెలుసుకున్నాం. ఈ ధీరుల యొక్క అర్చన ఎలా ఉంటుందో ఈ నామంలో మనం తెలుసుకుంటున్నాం. ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే చైతన్యము అనే అర్ఘ్యమును సమర్పించుట చేత ప్రీతిని పొందే తల్లి అని మనకు అర్థం అవుతుంది. మనం సామాన్యంగా బాహ్య పూజలో అమ్మవారికి అర్ఘ్యముగా జలమును సమర్పిస్తాం. కానీ అమ్మవారికి చేసే మానసిక అర్చనలో చైతన్యమునే మనం అమ్మవారికి అర్ఘ్యముగా సమర్పిస్తాము అని అమ్మవారికి చేసే అంతఃపూజలో అంటే మానసిక పూజలో ఒక విశేషమైన రహస్యాన్ని పసిన్యాది వాగ్దేవతలు ఈ నామం ద్వారా మనకు తెలియచేస్తున్నారు. అమ్మవారికి చేసే బాహ్య పూజ కన్నా అంతఃపూజ చాలా విశేషమైనది. ఈ అంతఃపూజలో సాధకుడు తన చైతన్యమునే అంటే తన ఆత్మనే అమ్మవారికి అర్ఘ్యముగా సమర్పించి తనను తాను అమ్మవారిలో లీనం చేసుకుంటాడు. ఇక అటువంటి సాధకునికి నేను అనేది ఉండదు. నేను అనే తత్వం పరమాత్మలో లీనమైపోతుంది. అటువంటి పూజకు అటువంటి అర్ఘ్యమునకు సంతోషించే తల్లి ఈ నామంలో శ్రీ లలితా పరమేశ్వరిని పసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఈ స్థితిలో ఆత్మని అర్ఘ్యముగా సమర్పించాలి అంటే సాధకుడు ముందుగా ఆత్మజ్ఞానమును కలిగి ఉండాలి. ఆత్మజ్ఞానమును పొందిన సాధకుడు ఈ జ్ఞానముతో బ్రహ్మానందం అనుభవిస్తూ బ్రహ్మానందముతో తనను తాను దేవికి సమర్పించుకుంటాడు. అటువంటి సమర్పణను ఈ నామంలో మనకు వసిన్యాది వాగ్దేవతలు తెలియచేస్తున్నారు. అటువంటి సమర్పణకు సంతోషించే తల్లి శ్రీ లలితా పరమేశ్వరి అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.